అందరికీ నమస్కారం. మనుషులతో మన బంధాలు ఇంకా బలంగా అవ్వాలంటే ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఒక చిన్న స్వీట్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది తెలుసా? సరే, ఒకరి మనసులో చోటు సంపాదించుకోవాలంటే బెస్ట్ వే ఏంటి? సాధారణంగా మనమేమనుకుంటాం, మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, లేదా వాళ్ళకి పనులు చేసి పెట్టాలి, అంతే కదా. కానీ అసలు సీక్రెట్ దీనికి కంప్లీట్ రివర్స్లో ఉంది అంటే నమ్ముతారా? ఆ సీక్రెట్ పేరే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్. అదేంటో తెలుసా? మనం ఎవరినైనా ఒక చిన్న హెల్ప్ అడిగామనుకోండి, వాళ్ళు మనల్ని ఇంకా ఎక్కువ ఇష్టపడడం స్టార్ట్ చేస్తారట. వింటుంటే కొంచెం వింతగా, నమ్మబుద్ధి కావట్లేదు కదూ? చూడ్డానికి ఇది చాలా సింపుల్ ఐడియానే, కానీ మనం అనుకునేదానికి టోటల్ ఆపోజిట్. దీని వెనకాలన్న సైకాలజీ మాత్రం భలే ఉంటుంది. మన బ్రెయిన్ ఈ చిన్న మ్యాజిక్ ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దామా? అయితే ఇది మ్యాజిక్ గీజిక్ ఏమీ కాదండోయ్. మన బ్రెయిన్ మనతో ఆడే ఒక చిన్న ట్రిక్ అంతే. మన అందరి మైండ్స్ దాదాపు ఒకేలా పనిచేస్తాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే ఈ 3 స్టెప్స్లో ఆలోచిస్తుంది. మన మెదడుకి ఒక అలవాటుంది. మనం చేసే పనులు, మన ఫీలింగ్స్ రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. రెండింటి మధ్య తేడా వస్తే దానికి అస్సలు నచ్చదు. ఆ కన్ఫ్యూషన్ని క్లియర్ చేసుకోవడానికే అది ఇలా ఒక లాజిక్ని సెట్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకరికి హెల్ప్ చేయడం అనేది ఒక మంచి పని కదా, అంటే ఒక పాజిటివ్ యాక్షన్. అప్పుడు మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఓకే, నేను ఈ మనిషికి హెల్ప్ చేశాను అంటే నా మనసులో కూడా ఆ మనిషి పట్ల మంచి ఫీలింగే ఉండాలి అని తనకి తానే సర్దు చెప్పుకుంటుంది. ఓకే, ఇప్పుడు అస్సలు ఫన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐడియా మన డైలీ లైఫ్లో ఎలా పనిచేస్తుందో 2 చిన్న స్టోరీస్ ద్వారా చూద్దాం. ఇవి వింటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి ఊహించుకోండి, ఫైనల్ ఎగ్జామ్స్ టైం. ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాళ్ళ టీచర్ చాలా స్ట్రిక్ట్. ఆయన దగ్గరికి వెళ్లాలంటేనే ఆ అబ్బాయికి భయం. ఆ టీచర్కి తనంటే అస్సలిష్టం లేదని ఆ అబ్బాయి అనుకుంటున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ టీచర్ని ఒక చిన్న హెల్ప్ అడిగాడు. అంతే, ఒక్క ప్రశ్న. ఆ టీచర్ దృష్టిలో ఆ అబ్బాయి ఇమేజ్ మారిపోయింది. తనకు హెల్ప్ చేయడం వల్ల తెలియకుండానే ఆ టీచర్కి ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆ రోజునుంచి ఆ అబ్బాయి అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడిందన్నమాట. సరే, ఇప్పుడు ఆఫీస్ సిచ్యువేషన్ చూద్దాం. ఇది మనలో చాలామందికి జరిగే ఉంటుంది. 2 కొలీగ్స్ ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోరు. ఒక టెన్షన్ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటే వాళ్ల మధ్య గ్యాప్ క్లియర్గా కనిపిస్తోంది. అప్పుడు వాళ్లలో ఒకరు ఇంకొకరిని ఒక చిన్న హెల్ప్ అడిగారు. అంతే, ఆ చిన్న హెల్ప్తో వాళ్ల మధ్య ఉన్న గ్యాప్ మొత్తం పోయింది. ఒకరి మీద ఒకరికి ఒపీనియన్ మారింది, టెన్షన్ పోయి మాటలు మొదలయ్యాయి. చూసారా, ఒక చిన్న రిక్వెస్ట్ ఎంత పెద్ద చేంజ్ తీసుకొచ్చిందో? కానీ ఈ టెక్నిక్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఇది సరిగ్గా పాటించకపోతే విషయం రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. జాగ్రత్త. అదేంటంటే, మనం అడిగే హెల్ప్ ఎప్పుడూ చిన్నగా, ఈజీగా ఉండాలి. వాళ్ళు పెద్దగా కష్టపడకుండా చేయగలిగేలా ఉండాలన్నమాట. మనం అడిగే విధానం కూడా డిమాండ్ చేస్తున్నట్టు కాకుండా చాలా జెన్యూన్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇంటెన్షన్ మంచిదై ఉండాలి. ఇది ఎవరినో కంట్రోల్ చేయడానికో వాడుకోవడానికో కాదు, మనస్ఫూర్తిగా ఒక మంచి బంధాన్ని క్రియేట్ చేసుకోవడం కోసమే. ఓకే, సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ సింపుల్ లెసన్స్ మనం వెంటనే వాడటం స్టార్ట్ చేయొచ్చు. అదేంటంటే, 1, బంధాలు పెంచుకోవటానికి చిన్న హెల్ప్ అడగటానికి అస్సలు భయపడొద్దు. 2, అడిగే హెల్ప్ చాలా సింపుల్గా, ఈజీగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, అవతలి వాళ్లకి హెల్ప్ చేశాం అనే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు మన విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడే కదా మనకు సపోర్ట్ కూడా పెరిగేది. ఈ ఒక్క మాటను మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు హెల్ప్ చేసిన వాళ్లే రేపు మీకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ చిన్న హెల్పే భవిష్యత్తులో ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్కి ఫౌండేషన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక చిన్న ఈజీ హెల్ప్ అడిగి చూడండి. రిజల్ట్ చూసి మీరే సర్ప్రైజ్ అవుతారు. గుర్తుంచుకోండి స్నేహితులారా, రోజూ నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.